ఇప్పుడు బీటెక్ చేస్తే జనరల్గా సాఫ్ట్వేర్ సైడో హార్డ్వేర్ సైడో వెళ్ళాల్సిన పరిస్థితి. అయితే బీటెక్లో ఉన్న స్టూడెంట్స్ కాంపిటీషన్ పెరిగిపోవటం వల్ల ఈ సాఫ్ట్వేర్లో కానీ హార్డ్వేర్లో కానీ రిఫరెన్స్ సిస్టమ్ లేనిది జాబులు అయితే రావట్లా. సో ఇక అందరూ కూడా మానేసి ఇళ్ళకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే వేరే డొమైన్లో వెళ్ళడానికి లేదు. ఇక దాటితే యుఎస్ఓ యూకేనో అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళి ఇది చేసుకోవడమే. అయితే అట్లాంటి వాళ్ళకు వచ్చేసరికి ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. మీరు ఒక సరికొత్త డొమైన్లోకి మీరు ఎంటర్ కాబోతున్నారు. అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే, ఇప్పుడు బీఈడీ అంటే ఏంటి? ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ టెట్ డిఎస్సి రాసిన తర్వాత వచ్చేది, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో కానీ టీచింగ్ చేసుకోవడానికి యూజ్ చేసేదాన్ని బీఈడీ ఎడ్యుకేషన్ అంటారు. ఆ బీఈడీ ఎడ్యుకేషన్ 2 సంవత్సరాలు ఉంటుంది. దానికి ఏం రాయాలి? ఎడ్సెట్ రాయాలి. అయితే దానికి డిగ్రీ చేసున్న వాళ్ళు దానికి అర్హులు అనమాట చదవాలంటే. అది అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ పడినప్పుడు టెట్ డిఎస్సి అని ఉంటాయి ఈ టీచింగ్లోకి వెళ్ళటానికి గవర్నమెంట్ స్కూల్స్లో. సో అది కూడా సెలెక్ట్ అయిపోతే అది జాబ్ అనుకోండి. ఒకవేళ అది కూడా రాలేదనుకోండి, ఈ బీఈడీ మీద ప్రైవేట్ స్కూళ్ళల్లో చేసుకోవచ్చు అనమాట. అయితే అది డిగ్రీ వాళ్ళకు ఉండేదల్లా ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఏపీలో ఈ యూనివర్సిటీ లేదు ఆ యూనివర్సిటీ లేదు ఎవరైనా కానివ్వండి, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ ఎడ్సెట్కి అప్లై చేసుకొని ఈ బీఈడీ కోర్సు 2 years చేసుకోవచ్చు, వాళ్ళు అర్హులు అని చెప్పేసి ఇటీవల ఏపీ ప్రభుత్వం వచ్చేసరికి ఒక నోటిఫికేషన్ అనేది జారీ చేసింది. ఇక కొత్త డొమైన్లోకి మీరు ఎంటర్ కాబోతున్నారు. అయితే ఈ బీఈడీ 2 ఏళ్ళు చేసిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు చాలామంది అనవసరంగా డిగ్రీ జాయిన్ అయిపోయాం, అనవసరంగా బీటెక్ జాయిన్ అయిపోయాం, డిగ్రీ జాయిన్ ఉంటే బాగుండేది, అప్పట్లోనే చక్కగా గవర్నమెంట్ పోస్టులు బాగా పడుతున్నాయి, టీచింగ్కి వెళ్ళిపోయేవాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా బీటెక్ వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇచ్చారనమాట. అయితే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, మెథడాలజీలో వీళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది కదా ఈ బీటెక్ స్టూడెంట్స్కి, అందుకే వాటి వరకు చేసుకోవడానికి. సోషల్ వీటికి ఉండదు, కానీ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, మెథడాలజీ మీద వీళ్ళు బీఈడీ కోర్సు చేసుకునే విధంగా ఎడ్సెట్కి అప్లై చేసుకునే విధంగా వీళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారు ఈ సంవత్సరం. అయితే ఈ నెల 30వ తారీఖు దాకా ఉంది ఎడ్సెట్ నోటిఫికేషన్. మీకు కావాలంటే ఏపీ ఎడ్సెట్ సిఈటి ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోండి. అందులో కూడా పైన స్క్రోలింగ్ కూడా ఇచ్చాడు. అప్లికేషన్ ఎప్పటి వరకు ఉంది ఏంటని చేసుకోండి. ఈ ఛాన్స్ వదులుకోబాకండి. ఈ ఎంటెక్లు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి అవి. ఎందుకంటే ఇది మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఎవరికి తెలియదు కాబట్టి ఖచ్చితంగా అయితే అందులోకి వెళ్ళిపోయి మీరు అది చేసుకోవడం బెటరు. ఆడపిల్లలు అయితే ఇంకా ఈ మ్యాథ్స్ మనకు వచ్చిందే కదా, ఫిజిక్స్ మనకు వచ్చిందే కదా. సో ఓకేనా, అదేనమాట. ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేసుకుని, ఇది నిజంగా ఏపీ ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ ఇచ్చింది ఇది. ఓకేనా.